పరిగ్రహము అంటే ఒకరి దగ్గర నుంచి స్వీకరించుట. ఆ స్వీకరించుట అనేటువంటిది త్యక్త, విడిచిపెట్టుంటాడు. ఎవరిని ఏమీ యాచించడు, నా ప్రారంభంలో ఉన్నది వస్తుంది అని ఉంటాడు. దాన్నే మనం ఏం చెప్పుకోవచ్చునంటే, స్వామీజీ ఏమన్నారంటే యాక్సెప్టెన్స్ అన్నారు. యాక్సెప్టెన్స్ అంటే జరగవలసినదే జరుగుచున్నది, ఏది జరగాలనో అది జరుగుతూ ఉంది. మీరు చూడండి, మన జీవితంలో మనం ఇంతవరకు మనము ఏదేదో జరగాలని అనుకుంటే మనం అనుకున్నది జరిగిందా? మనం అనుకున్నది కొన్ని జరుగుంటాయి అంతేగాని మిగతావన్నీ అవి ఏ జరగాలంటే అవి జరుగుతూ ఉంటాయి. అయితే మనం అనుకున్నవి మాత్రం కొన్ని జరిగాయి. ఎందుకని జరిగాయి అంటే అక్కడ జరిగేటివి మన మనసులో అనుకున్నాం కాబట్టి అది జరిగిందని మనం అనుకుంటున్నాం. నిజంగా అయితే మనం అనుకున్నది జరిగేటట్లయితే అన్నీ మనం అనుకున్నట్లు జరిగి ఉండాలి, కానీ అట్లా జరగలేదే. కారణం మనం అనుకున్నట్లు జరగట్లే. ఆ ప్రారంధం అనేది ఒకటి ఉంది, కర్మ. ఆ కర్మానుసారంగా జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? యాక్సెప్టెన్స్ అంటే అంగీకరించుట. మనస్సు చేత ఇది ఈశ్వరుని యొక్క ప్రభావము చేత నా కర్మలో ఉన్నట్లుగా జరుగుచున్నది అని అంగీకరించుట. ఎప్పుడైతే ఇట్లా మనం అంగీకరించినామో అని అనుకోండి, ఎప్పుడైతే మనం అంగీకరించినామో అప్పుడు ఏమవుతుంది తెలిసిన, మనస్సులో భారం సగం తగ్గిపోతుంది. మనసులో భారం, ఎందుకంటే జరగాల్సింది జరుగుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనే స్థితిలో ఉంటాడు. అలా కాకుండా ఎందుకు ఇట్లా జరిగిపోయింది, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, దేవుడు నాకే ఎందుకు ఇట్లా చేస్తున్నాడే అని మనం కూర్చున్నామని అనుకోండి, ఇది దుఃఖం రావడమే కాకుండా ఇప్పుడు చేయాల్సిన పనిని సక్రంగా చేయలేకపోకుండా ఆ విషయాలు మరింత భారమై కూర్చుండే పరిస్థితులు వచ్చి కూర్చుంటాయి. అందువలన మనం అన్ని విధాలా కూడా ఏం చేయాల్సి ఉంది? యాక్సెప్టెన్స్. ఏమి జరగాలని ఉందో అది జరుగుతుంది. ఈశ్వరీయ భావన చేత శాస్త్ర సమ్మతమైనటువంటి విధానములో నిత్య నైమిత్తిక కర్మలను చేసుకుంటూ జీవనయాత్ర చేసుకుంటూ ముందుకు పోవడమే మనం చేయాల్సింది. ఇది సాధకుడు జిజ్ఞాసుగా ఉండేటువంటి వాడు చేయాల్సినటువంటి విధానం. వీతరాగ భయక్రోధాః భగవద్గీతలో వీతరాగ భయక్రోధాః స్థితధీర్ మునిరుచ్యతే అని స్థితప్రజ్ఞ లక్షణంలో చెప్పాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః అని 4వ అధ్యాయంలో చెప్పాడు. తర్వాత గౌడపాదాచార్య స్వాముల వారు వీతరాగ భయక్రోధైః మునిభిః వేదపారగైః నిర్వికల్పో హ్యయం దుష్టః వీతరాగ భయక్రోధైః వేదపారగైః నిర్వికల్పో హ్యయం దుష్టః ప్రపంచోపశమోద్వయః. చూడండి, ఇది బాగా అంటే
శాస్త్రజ్ఞానం అనేటువంటిది మనకి ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటామో అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ ఏదో దుఃఖం వచ్చి పడింది అనుకోండి నెత్తిన, ఈ దుఃఖం వచ్చి నెత్తిన పడితే ఎట్లరా బాబు అని పట్టుకోకుండా ఇక్కడ ఏం చేస్తా వీతరాగ భయక్రోధా స్థితధీ మునిరుచ్యతే. వీత రాగ భయ క్రోధా. ఏమండి, భయము క్రోధము. భయం ఎప్పుడు వస్తుంది, క్రోధం ఎప్పుడు కలుగుతుంది? చూడండి, మనం ఆలోచన చేసామనుకోండి, మనకు భయం వచ్చిందని అనుకోండి. భయం ఎందుకు వచ్చింది? భయం ఎందుకు వచ్చిందంటే మన దగ్గర ఏదో ఉంది, ఆ దగ్గర ఏదో ఉండేది ఎక్కడ పోతుందో అనేటువంటి భయం. మన దగ్గర ఉండేది ఎక్కడ పోతుందో, ఏమైపోతుందో, దాన్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి అంటే ఇప్పుడు ఏమైంది, మన దగ్గర ఉండేదాన్ని సంరక్షించుకునే దానిలో ఒకటి, తర్వాత అది దాన్ని ఏదో ఒకటి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం, అది ఇలా రావాలి ఇలా రావాలి ఇలా రావాలని. వస్తుందో రాదో అని భయం. వీళ్ళు ఈ క్రికెట్ ఆడేటప్పుడు ఈ క్రికెట్ దగ్గర కూడా వచ్చి చూడండి, ఇప్పుడు వాడు బాల్ వేస్తూ ఉంటాడు, వీడు ఇండియా వాళ్ళు బ్యాటింగ్ ఉంటుంది, 4 కొట్టాలా అని వీడు టెన్షన్ పడుతూ ఉంటాడు. లేదా 6 బౌల్ అని టెన్షన్. 2 బాళ్ళు ఉంటాయి, లాస్ట్లో 2 బాళ్ళు ఉన్నాయి, 6 రన్స్ చేయాలి. 2 బాల్లో 6 రన్స్ చేయొచ్చు, ఒకే బాల్ను కొట్టినా కూడా 6 వస్తే వీళ్ళు గెలిచిపోతారు. ఇప్పుడు వీడు ఎట్లుంటాడు తెలిసిన టెన్షన్, వీడు టెన్షన్ పడుతూ ఊగిపోతూ ఉంటాడు. వీడు ఎందుకు అవంతా? ఆ మనస్సుకు దాన్ని చూడడమే అలా. దాని నుంచి ఒకవేళ వాడు కొట్టినాడు అనుకో, వాడు కొడితే మంచిదే, గ్రేట్, బాగానే కొట్టినాడండి, బాగా ఆడినాడండి, బాగా కాన్సన్ట్రేషన్ చేసినాడు, కొట్టాడండి అని మనం అనుకుంటే సరిపోతుంది. కానీ మనం అట్లా ఉండం. వాని ప్లేస్లో మనమే పోయి కావాల్సింటే కొట్టేసేటట్లుగా ఉంటాం. ఇక్కడనే మనం అంటే మనసులో ఎంత ఉద్విగ్నత ఉంది చూడండి. ఉద్విగ్నత అంటారు, అది భయానికి సంబంధించిన అంశం. తర్వాత క్రోధం అనేటువంటిది మనకు మన వస్తువుని ఎవడైనా తీసుకుంటే వాడు ఇవ్వలేదే, మళ్ళీ తిరిగి మనకు రాలేదే, లేకపోతే మనకు ఏదో వస్తువు ఉంటే వాడు అడ్డుపడినాడనే కారణం చేత కదా మనకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం కలిగేదాని వల్ల కదా అతని పైకి మనం యుద్ధానికి పోతున్నాం, వాడిపైన ద్వేషం పెంచుకుంటున్నాం, వాడిపైన కోపం వచ్చింది. వీటన్నింటికి కారణం ఆడుండే కోరిక. చూడండి ఎట్లా వచ్చిందో. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, వీత రాగ భయ క్రోధా. వీత అంటే విగత, తొలగిపోయిన, గత అంటే తొలగిపోవడం, విగత విశేషంగా తొలగిపోవడం. తన దగ్గర నుండి ఈ రాగము భయము క్రోధం అనేటువంటివి పూర్తిగా తొలగిపోయినాయి. వాటికి స్థానం కూడా లేదు. అవి వచ్చి ఎంత ప్రయత్నం చేసినా వీడిని కదిలించాలని ఏమీ కదిలించలేకపోతాయి. ఎందుకు కదిలించలేకపోయినాయి? అక్కడ ఉన్నటువంటి దృఢమైన జ్ఞానం, ఆ స్థితప్రజ్ఞత్వము చేత ఇతనిని ఏమనే మాత్రం కదిలించలేకపోయినాయి. అలా ఎవరినైతే కదిలించలేకుండా ఉన్నాయో స్థితధీహి, అతనికి ఉందే జ్ఞానం, ఆ జ్ఞానము చేత అతన్ని కదిలించలేకపోయినాయే, అతను ముని ఉచ్యతే. అతను ముని, అతను అవుతాడండి ముని, అతను అవుతాడండి మహర్షి. అంతేగాని నోరు మూసుకొని గమ్మున ఉంటూ లోపల మదన పడిపోతూ ఉంటాడే, అతను ముని కాదు, ముని. తర్వాత వీతరాగ భయక్రోధా మన్మయా మాం ఉపాశ్రితా. మన్మయా మనస్సుని నాకు అర్పించినాడు. ఎవడైతే మనస్సును నాకు అర్పించి
అంటే ఇది సాధన చెప్తున్నాడు 4వ అధ్యాయంలో. మనస్సును నాకర్పించి రాగము, భయము, క్రోధం అనేటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుని వల్ల జరుగుతున్నాయి అని చెప్పి భగవంతుని పైన భారం వేసేశాడు. బహవో జ్ఞాన తపస, అతనికి ఈ బుద్ధి స్థిరపడాలంటే బహవో జ్ఞాన తపస అంటే ఈ జ్ఞాన తపస్సు అంటే విచారణ బలం. విచారణ చేసి 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 ఆ మనస్సుకి అది దృఢమైతేనే ఈ స్థితి వస్తుంది. పూత అంటే తొలగిపోవుట, పాపము తొలగిపోయినది, శుద్ధాంతఃకరణం ఏర్పడినది. మద్భావమాగత, నా భావమును పొందినాడు అతను. నా భావమును ఎప్పుడు పొందుతాడో, నా భావమును పొందుట అంటే ఆ ఆత్మజ్ఞానము బాగా ఎవడికి దృఢపడుతూ వస్తూ ఉందో వాడికి మాత్రమే ఈ రాగ భయ క్రోధాలన్నీ విగత, అవన్నీ తొలగిపోతాయి. చూడండి ఎట్లా చెప్తున్నాడు. వీతరాగ భయక్రోధా మునిభిః వేదపారగైః వేదములయందు విహరించినవాడు. వేదములయందు పారగాహ అంటే వేదతత్వమును, అంటే ఉపనిషత్ తత్వము ద్వారా ఏ తత్వస్వరూపుడినైతే చెప్పుతున్నాదో ఆ తత్వస్వరూపుడుగా ఎవడైతే తెలుసుకున్నాడో, మునిభిర్ వేదపారగైః నిర్వికల్పో హ్యయం దృష్టః, అతను ఎలా ఉంటాడు? నిర్వికల్పః, వికల్పమే లేదు. వికల్పం లేదనంటే ఆ మనస్సులో కలుగుతా చూడండి వికల్పం, ఉద్విగ్నత. ఆ ఉద్విగ్నత అనేటువంటిది ఇప్పుడు ఇతని యందు లేదు. ప్రపంచో ఉపశమః, ప్రపంచం ఏమైపోతుంది? ఉపశమం అయిపోతుంది. ప్రపంచం ఎదురుగానే ఉంటుంది, అంత కనిపిస్తూనే ఉంటుంది, అన్ని వ్యవహారాలన్నీ ఉంటాయి. అయితే ఏ విధంగా అయితే హోమగుండమునందు ఆజ్యము వేయుట నిలిపివేయగా, అంటే నెయ్యి హోమద్రవ్యములను వేయుట నిలిపివేయగా అంటే పూర్తయిపోయింది, పూర్ణాహుతి అయిపోయింది. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇంతవరకు ప్రజ్వరిల్లినటువంటి ఆ యజ్ఞపురుషుడు ఇప్పుడు క్రమంగా బాగా వెలుగి బాగా విజృంభించిన ఆ యజ్ఞపురుషుడు ఇప్పుడు క్రమంగా ఉపశమించుట జరుగుతుంది. అంటే ఇంకా పైకి మంట రాదు. ఇప్పుడు పైకి మంట రాకుండా ఆటోమేటిక్గా అణిగిపోతుంది. ఇప్పుడు నిప్పులు ఉంటాయి కొంతసేపు, ఆ నిప్పులు కూడా లేవు, ఇప్పుడు అది కూడా పోయి కేవలం బూడిదైపోతుంది. అలాగా ఇతను ప్రపంచములో ఉన్నప్పటికీ ప్రాపంచిక విషయములు ఇతనిని ఏమనే మాత్రం వికారమును చెందింపలేవు. అది అంటే ఇప్పుడు అతను ఎలా ఉంటాడు? నిర్వికారంగా, నిర్మలంగా, శాంతిగా ఉండగలుగుతాడు. అది సమ దుఃఖ సుఖ. ఇది వేరే వాళ్ళకు చెప్పడం కాదు, మనం ఉండాలి. అలాగా మనం ఉండాలి. దీన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయడం అంటే వెతుక్కుంటూ మీరు చేయాల్సిన పనిలే. మన జీవితంలో మనకు ఏదైతే ఎదురవుతున్నాయో వాటన్నింటిని చూస్తూ నిర్వికారంగా ఉండగలుగుట. అదే జ్ఞాని. జ్ఞాని అంటే ఎవరు? మనమే జ్ఞానులం. ఇలా ఉంటే మనమే జ్ఞానులం అయిపోయింది. ఇలా ఉంటే జ్ఞానభక్తుడు నేనే, ఇలా లేదని అనుకో జ్ఞానభక్తుడు కాదు. అంతే తేడా. అందుకే మళ్ళీ లాస్ట్లో చెప్తున్నాడు క్షమి క్షమవాన్ ఆకృష్ట అభిహతో వా అవిక్రియ ఏవ ఆస్తే. సహనము గలవాడు. చూడండి, అంటే అతడు తిట్టినా కొట్టినా కానీ వికారము లేకుండానే ఉండును. ఎదుటివాడు
ఈ జ్ఞానస్థితిలో ఉన్నటువంటి భక్తుణ్ణి ఎదుటివాడు కొట్టినా సరే, తిట్టినా సరే, తనను ఏమి చేసి హింసించినా సరే, తను మాత్రము వాళ్ళను హింసించడు. ఎందుకు? ఆ ఎదురుగా ఉన్నది ఎవరు? అతనిలో ఉన్నది కూడా ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపం ఎవరు? ఆత్మస్వరూపం నేను. మరి అతను కొడుతూ ఉన్నాడే, అతను కొడుతూ ఉండేది అక్కడ కొట్టుట, తిట్టుట అనేది మనస్సు చేస్తూ ఉండేటువంటి వికారం. మనస్సు చేస్తూ ఉండేటువంటి వికారము మన మీద పనిచేస్తుంది. ఇక్కడ అనుభవిస్తూ ఉండేది ఇది, ఇక్కడ అనుభవిస్తూ ఉండేది మనస్సే. అక్కడ చేస్తూ ఉండేది మనస్సే. ఆ మనస్సు ఈ మనస్సు పైన పనిచేస్తుంది, ఈ మనస్సు ఆ మనస్సుకు సరిపెట్టేట్టుగా వికారం చెందుతూ ఉంది. అయితే ఈ మనస్సు కర్మకు సంబంధించినది. నేను కర్మకు సంబంధించిన వాడిని కాదు, నేను సాక్షిని అని ఎప్పుడైతే ఇలా ఉంటాడో అప్పుడు మాత్రమే ఇతను ఎటువంటి వికారం లేకుండా ఉండగలుగుతాడు. సాధుభిః పూజ్యమానోపి పీడ్యమానోపి దుర్జనైః. ఉపనిషత్తు చెప్తా ఉంది, సమమేవ భవేద్యస్యః సహ జీవన్ముక్త ఉచ్యతే. అతను జీవన్ముక్తః, అతను జీవన్ముక్తుడని చెప్పబడుచున్నది. అతడు జీవన్ముక్తుడు. ఎవరు? సాధువు. ఏ సాధువు అయితే ఉన్నాడో ఆ సాధువుగా ఉన్నటువంటి అతను. ఒక అతను వస్తాడు, స్వామీజీ అని చెప్పి నమస్కారం చేస్తాడు. ఇంకొక అతను వస్తాడు, ఇష్టం వచ్చినట్లు తిడతాడు. ఇతను పూజించిన, అతను దుర్భాషలాడి ఇతనిని ఏ విధంగా హింసించిన, ఇద్దరి యందు సమాన భావన ఎవరు కలిగి ఉన్నాడో అతను జీవన్ముక్తుడని చెప్పబడును. స్వామీజీ ఏమన్నారంటే, ఇప్పుడు ఒక అతన్ని కోర్టుకు తీసుకెళ్ళారు. కోర్టుకు తీసుకెళ్తే కోర్టులో జడ్జి గారు శిక్షను వేశారు. ఏమిటా శిక్ష? మరణశిక్ష. కోర్టులో మరణశిక్ష వేసినటువంటి జడ్జి యందు కానీ, ఆ తర్వాత మరణశిక్షను విధింపజేసేటువంటి, ఆ మరణశిక్షను విధింపజేస్తున్న చూడు అక్కడ ఆ వ్యక్తి యందు కానీ, ఆ తర్వాత మన మీద కేసు పెట్టి ఎవడైతే మనల్ని ఇట్లా ఈ స్థితికి తీసుకొచ్చినాడో వాని యందు కానీ, వీళ్ళందరి యందు ఎవరి యందైనా కూడా కానీ ఎటువంటి వికారము లేకుండా, చూడండి, వాళ్ళపైన ద్వేష భావన లేకుండా ఎవడు ఉండగలుగుతాడో వాడు నిజమైనటువంటి ఆత్మజ్ఞానమునందు ఉన్నవాడు అని చెప్పాడు స్వామి. చూడండి ఎంత ఇది ఉంటుంది. అది మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ, ఏమది మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. తితిక్ష అంటే ఓర్చుకొనుట. ఎట్లా ఓర్చుకొనుట? ఏమని ఓర్చుకుంటా? కొడుతా ఉంటే కూడా ఓర్చుకొని ఉండేదా? అంటే వాడిని తిరిగి కొట్టలేక ఓర్చుకునుటయా?
లేకపోతే వాడి కర్మలో వాడు పోతాలని ఓర్చుకో అలా ఉండుంటాయా? అంటే మనం కొట్టలేక ఓపికగా ఉన్నామా, లేకపోతే ఎందుకులే బా అని సోమరితనంతో ఓపికగా ఉన్నామా? ఎట్లని ఓపికగా ఉన్నావు? లేకపోతే నువ్వు దాన్ని గుర్తించలేకుండా అంటే మెంటల్గా కెపాసిటీ లేక నువ్వు ఓర్పుగా ఉన్నావా? ఎట్లా ఉన్నావు అంటే దానికి చెప్తున్నారు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ. ఇప్పుడు చూడండి, ఏ విషయము జరిగినా ఆ విషయము నా దగ్గరకు వచ్చి నాతో సంబంధపడింది అంటే ఇంద్రియాలు, ఇంద్రియార్థ విషయాలు. చూడండి, ఇంద్రియాలు ఇంద్రియార్థ విషయాలతో సంబంధపడినప్పుడే దానికి సంబంధించినటువంటి సుఖము కానీ దానికి సంబంధించిన దుఃఖము కానీ వస్తున్నాయి. నాలుగుంది, నాలుక పైకి విషయం ఏదైతే వచ్చి పడిందో అప్పుడే రుచి తెలుస్తున్నది. చర్మం ఉంది, చర్మానికి బయట ఉన్నటువంటిది టచ్ అయినప్పుడే నీకు దానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖం తెలుస్తుంది. ముక్కుకు దానికి సంబంధించిన విషయంతో సంబంధపడినప్పుడే వాసన, దానికి సంబంధించిన సుఖ దుఃఖాలు తెలుస్తున్నాయి. తర్వాత కంటికి రూపం కనిపించినప్పుడే ఆ రూపం చేత కలిగేటువంటి సుఖ దుఃఖం కలుగుతూ ఉంది. ఆ తర్వాత మనస్సుకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని గురించి ఊహించినావు, లేదా మనసులో ఏదో ఒక విషయం వచ్చింది, ఆ విషయం వచ్చినప్పుడే నీకు సుఖ దుఃఖము బాధ ఉంది. ఇవి వచ్చి స్పర్శ కలిగినంతసేపు దానికి సంబంధించినటువంటి ఉన్నాయి. ఆ స్పర్శ అయిపోయింది, అవి విషయాలు దూరం అయిపోయినాయి. ఇప్పుడు నీకు ఆ సుఖ దుఃఖాలు ఉన్నాయా? ఉన్నాయా? అవి సంబంధం కలిగినంతసేపు ఉన్నాయి, సంబంధం కలిగి అయిపోయిన తర్వాత అయిపోయింది. ఏమనే మాత్రం దానికి సంబంధించిన వికారం లేదు. అంటే ఏంటి? వాటికి దీనికి సంబంధించిన సంబంధం ఉంది. గుణ గుణేషు వర్తంత ఇతి మత్వ న సజ్జతే. ఈ గుణములు అక్కడ ఉండేటువంటి గుణ కార్యములతో సంబంధపడినప్పుడు దానికి దీనికి సంబంధం ఏర్పడింది. అంతేగాని నిజంగా దీనికి దానికి అంతే నాకేమీ సంబంధం లేదు అని శాస్త్రజ్ఞాన బలము చేత నిర్వికారముగా ఉండగలుగుట ఏదున్నదో దానిని తితిక్ష అంటారు. అలా శాస్త్రజ్ఞాన బలముతో వికారము చెందకుండా ఉండుట ఏది కలదో అది తితిక్ష అవుతుంది. అంతేగాని మిగిలినదంతా తితిక్ష కాదు. కాబట్టి ఓర్పుగా ఉండుట అంటే తిడుతూ ఉంటే కూడా గమ్మున ఉండేది, కొడతా ఉంటే కూడా గమ్మున ఉండేది అట్లా కాదు. శాస్త్రజ్ఞాన బలం, మనకు శాస్త్రజ్ఞాన బలం రావాలండి. అంత శాస్త్రజ్ఞాన బలము చేత వాడు ఏమైనా చేసుకోనిలే, ఏమైనా జరగనిలే. శివగీతలో శ్రీరామచంద్రుల వారికి పరమేశ్వరుల వారు బోధించినటువంటిది శివగీత. ఆ శివగీతలో పరమేశ్వరుడు ఒక మాట అంటాడు, ఈ సకల సృష్టి ఈ జ్ఞాని పైన వచ్చి పడితే ఈ జ్ఞాని ఎలా ఉంటాడంటే, ఈ సృష్టి కాదు కదా, ఇట్లాంటి సృష్టిలు ఇన్ని వచ్చి పడినా కూడా ఏమనే మాత్రం వికారం చెందకుండా ఉంటాడు అతను. ఏమనే మాత్రం వికారం చెందకుండా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఎలా వచ్చింది అతనికి ఆ స్థితి అంటే, అతను ఆత్మజ్ఞాన సంపన్నుడు కాబట్టి అతనికి వచ్చింది ఆ స్థితి. అటువంటి వాడికి నేను అంటే పరమేశ్వరుడు చెప్తున్నాడు, పరమేశ్వరుడు అతని చుట్టూ నేను కాపలా ఉంటాను. శివగీతలో అతని చుట్టూ కాపలా ఉండి ఒక రేణువైనా సరే, ఒక రేణువు వచ్చి తగిలితే కూడా అతను ఇబ్బంది పెడతాడని ఆ రేణువును కూడా తగలనీయకుండా అతన్ని కాపాడే బాధ్యతను నేను తీసుకుంటాను అని పరమేశ్వరుడు శ్రీరామచంద్రుల వారితో చెప్తారు. ఇన్ని సాక్ష్యాలు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటే, భగవంతుడు సాక్షాత్తుగా భగవద్గీతలు ఇలా చెప్తే, శ్రీరామచంద్రుల వారికి పరమేశ్వరుడు ఇలా చెప్తే,
గురువులందరూ ఇలా చెప్తూ ఉంటే, ఉపనిషత్తులంతా ఇలా చెప్తూ ఉంటే, ఇన్ని ఉండగా మరి నేను రియాక్ట్ కావాలి? రియాక్ట్ అయితే ఇంకా కర్మబంధాన్ని పెంచుకోవడమే కానీ, దీనికోసం మళ్ళా పెరగడమే కానీ ఇంకేముంది అని నిర్వికారంగా ఓపికగా ఉండుటయే క్షమ. ఇది జిజ్ఞాసువైనటువంటి మనం చేయాల్సినటువంటి పని. జ్ఞానభక్తుడు నిర్మలంగా నిర్వికారంగా ఉంటాడు, క్షమి. అది ఇక్కడికి మనం 13వ శ్లోకమును పూర్తి చేసుకున్నట్లు అవుతుంది. శ్లోకాన్ని ఒకసారి అంటాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. తర్వాత 14వ శ్లోకం. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. 14వ శ్లోకం రేపు విచారించుకుందాం. హరి ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत. ओम ओम.